సార్ ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ సిటీ బీజేపీలో ఒక నూతన వరవడి అయితే కనబడతా ఉంది కదా సార్, కొంపల్లి మాధవలత గారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు చాలా మంది కూడా సోషల్ మీడియాకి పరిమితం, సోషల్ మీడియా స్టార్ అని కూడా చాలా మంది ఇష్టమైన కామెంట్లు పెడతారు. ఆ వల్ల ఏమైనా గెలిచే అవకాశం ఉందా, లేదంటే బలంగా కనపడే అవకాశం ఉందా సార్? ఆమె ఫైట్ ఇస్తుంది, రైట్? ఆమె సెన్సేషన్ అవుతుంది. ఆమె రైజ్ చేసే ఇష్యూస్ నాట్ ఓన్లీ హైదరాబాద్ స్పెసిఫిక్ అవి, రైట్? ఉమెన్స్ రైట్స్ అని కానీ, రైట్, అక్కడ లా అండ్ ఆర్డర్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడుతూ అది ఒక అవేర్నెస్ మొత్తం స్టేట్ అంతా కూడా ప్రభావం పడుతుంది. మాధవలత గారి ప్రభావము అంటే ఫైట్ మన బీజేపీ పార్టీ హైదరాబాద్ ముస్లిం గడ్లోకి వెళ్ళి కొట్లాడటం స్టార్ట్ చేశారని చెప్పని అదొక సెన్సేషన్ అయిపోతుంది, రైట్? ఇంకొకటి, ఎన్ని దొంగ ఓటర్ ఐడి కార్డులు అన్నీ తీపిచ్చేస్తున్నాం, మన హిందువుల ఓట్లన్నీ తీపిచ్చేస్తే అవన్నీ యాడ్ చేయించటము, రైట్? తర్వాత అక్కడ అసలు డెవలప్మెంట్లో 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఉన్నా కూడా డెవలప్మెంట్ ఎందుకు లేదని చెప్పి ఫస్ట్ టైం రైజ్ చేయగలిగే క్యాండిడేట్, దమ్మున్న క్యాండిడేట్. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాం, కానీ ఏ నాడు కూడా ఓవైసీకి కౌంటర్ ఇచ్చినోడు నేను చూడలే. సో దట్ ఈజ్ వాట్ షీజ్ తను తీసుకొస్తున్న సంచలనం తీసుకొస్తూ ఉంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్ వీళ్ళు ఏం కట్టరంట. ఆ రోజు వాడు చెప్పాడు కదా, ఓవైసీ తమ్ముడే చెప్పాడు కదా, అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు. ఎవరికైనా దమ్ముందా ఇక్కడ ఓల్డ్ సిటీలోకి వచ్చి బిల్లు కట్టమని అడగటానికి? అంటే వాళ్ళు కట్టకపోతే ఎవడు కట్టాలా? మనం కడుతున్నాం. ఇంకా అది వాళ్ళకి లాస్ కింద చూపించుకొని అంత లాస్ అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళ మీద ఎక్కువ వేస్తారు, రేట్లు పెంచాల్సి వస్తుంది. సో ఇప్పుడు అందరికీ జస్టిస్ సిస్టమ్ అనేది ఈక్వల్గా పంచకపోతే అందరం సఫర్ అవుతాం, మనం అందరం కూడా సఫర్ అవుతాం. ఇప్పుడు అక్కడ ముస్లిం ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది ఆమె. ఎవరికి అంత దమ్మున్న లీడర్ నువ్వు చూపించు అంత గట్టిగా, అంటే డైరెక్ట్గా వెళ్ళి హైదరాబాద్లో ఫైట్ చేయటం, అది ఆమె మాత్రం నిజంగా రియల్ గట్స్ ఉన్న లీడర్. దానికి మాత్రం అందుకనే ఆమె అంత సెన్సేషన్ అవుతా ఉంది. షీ హ్యాస్ సబ్జెక్ట్ ఉంది ఆమె. ఇట్స్ నాట్ లైక్ షీ డజంట్ హ్యావ్ ద సబ్జెక్ట్. అది తనకి ఏ విషయమైనా కానీ ఆమె ధారాళంగా హిందీలో మాట్లాడగలుగుతూ ఉంది, ఉర్దూలో మాట్లాడగలుగుతూ ఉంది, తెలుగులో మాట్లాడగలుగుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతూ ఉంది. అన్ని వాక్స్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. తనలో ఉన్న ప్రత్యేకత అది. సో తన యొక్క ప్రభావం జస్ట్ హైదరాబాద్లో ఒక్కటే కాదు, మిగతా వాటిలో కూడా పడుతుంది. సో తెలంగాణ బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ వచ్చినట్టే ఇంకొక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు తెలంగాణలో మంచి మంచి ఫైర్ బ్రాండ్స్ వచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ మంచి ఫైర్ బ్రాండ్, అరవింద్ ఫైర్ బ్రాండ్, డికే అరుణ ఫైర్ బ్రాండ్, ఈటల ఫైర్ బ్రాండే, ఇప్పుడు ఈమె ఫైర్ బ్రాండ్, రఘునందన్ ఫైర్ బ్రాండ్. ఇంకొక అమ్మాయి, ఆమె పేరేంటి మర్చిపోయినా, ఇంకొకటి పార్టీని పెట్టుకొని వచ్చింది, యంగ్ పర్సన్, జర్నలిస్ట్గా చేసిన ఆమె. ఇప్పుడు పోటీ చేస్తున్నట్టుంది కదా తను కూడా, లేదా? ఇంకొక ఆమె ఫైర్ బ్రాండ్, స్పోక్స్ పర్సన్ లాగా ఉంది, బీజేపీకి స్పోక్స్ పర్సన్ లాగా. సో నిజంగా అసలు తెలంగాణ ప్రజల్లో నిజంగా ఐ వాంట్ టు సెల్యూట్ తెలంగాణ ప్రజలకి. వీళ్ళల్లో తెలంగాణ ప్రజల్లో వచ్చినంత ఈ చైతన్యానికి మన సౌత్ ఇండియా మొత్తానికి ఇది ఒక ఆశాజీవంగా నిలబడుతోంది. అక్కడేమో అన్నమలై, ఇక్కడ తెలంగాణలో మాత్రం మల్టిపుల్ ఫైర్ బ్రాండ్స్ వచ్చేసారు. అక్కడ ఒక్క సింగిల్ మ్యాన్గా తీసుకెళ్తున్నాడు అన్నమలై. ఇక్కడ మాత్రం మనం మల్టీ ఫ్యాసెటెడ్, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ కాంగ్రెస్ తోటి ఫైట్, బీఆర్ఎస్ తోటి ఫైట్, ఇద్దరు పార్టీలతో ఫైట్ చేయాలి మనం. సో ఈసారి బీజేపీ విల్ బి ద లార్జెస్ట్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ. అంటే 10 సీట్లు కనుక కొట్టగలిగితే ఆల్మోస్ట్ ఇక మనం మెజార్టీలోకి వచ్చేసినట్టే. తర్వాత ఈ గవర్నమెంట్ పడిపోద్ది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడటం కష్టం, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. సో ఇదంతా మీ చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఓటేయండి. మాధవలత గారికి మ్యాక్సిమం సపోర్ట్ ఇద్దాం. అందరికన్నా కూడా మాధవలత గారికి ఎక్కువ సపోర్ట్ అవసరం సార్. ఇక్కడ డెఫినెట్గా అందరూ సపోర్ట్, ఒక్క ఓటు కూడా పోనీయకుండా ప్రతి ఓటు వచ్చి ఓటేయండి. హైదరాబాద్లో చుక్కలు కనపడాలి అవతల పక్క వాళ్ళకి, వాళ్ళని అటు ఇటు తిరగనీయకుండా వాళ్ళకంతా ఇది క్రియేట్ చేయాలి.
ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకండి. వాళ్ళు మన ఓట్లు చేర్చడానికి కోసం వస్తున్నారు తప్పితే వాళ్ళు మన హిందువులకి ఎరిగినీళ్ళ మీద వచ్చ కూడా పోయారు వీళ్ళు. నిజం చెప్తున్నా, వీళ్ళు ఎంతసేపు బొట్లు పెట్టుకుని మనల్ని మోసం చేస్తారు. వాళ్ళు చేసే పని అది. గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమాజ్ చేస్తారు. అదంతా మోసం. నువ్వు ఈక్వల్ రైట్స్ నిన్ను నమ్ముతావు, నువ్వు అటు వెళ్ళి పూజించే ఇటు పక్క వెళ్ళి నమాజ్, నాకేం ప్రాబ్లం లేదు. మరి హిందువులకి ఎందుకు ఇట్లా నువ్వు ఈక్వల్ రైట్స్? హిందువులకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా వీళ్ళు? ప్రొటెక్షన్ నాకేం ప్రాబ్లం లేదు, ఈక్వల్ రైట్స్ అడుగుతున్నావు, మాకేం స్పెషల్ రైట్స్ అడగట్లా. ముస్లిమ్స్ ఏమో ఇది బిల్స్ కట్టరు, హిందువులు మాత్రం కట్టాలి. ఇదేమో ఈక్వల్ రైట్స్ అంటే ఈ దేశం మీద జడ్జి ట్యాక్స్ వేస్తున్నారా? ఇంకా మొఘల్ రాజ్యంలో ఉన్నాం మనం. రజాకార్ల వ్యవస్థే కదా ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రజాకార్ వ్యవస్థే. కాంగ్రెస్ అయినా ఇప్పుడు ఈవెన్ మనకి టీఆర్ఎస్ కూడా అదే చేసింది, అందుకని ఓడిచ్చేశారు. ఈ రజాకార్ ప్రభుత్వాలని, ఈ సెక్యులర్ పార్టీలని స్వస్తి చెప్పే సమయం వచ్చింది. ప్రతి హిందూ మేలుకోవాలి, నిద్రలోంచి బయటకు రావాలి. ఈ సెక్యులరిజం అనే గజ్జిని పోగొట్టుకోవడానికి మనం హిందుత్వ ఎజెండాతోటి పోవాలి. పోయిన తర్వాత మనకి అగెనెస్ట్గా ఉన్న కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అంబేద్కర్ ఒక్క కాన్స్టిట్యూషనల్ లా కూడా తీసుకురాలి హిందువులకు అగెనెస్ట్గా. ఆయన అసలు చాలా, అందుకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంబేద్కర్ని ప్రతి కార్యాలయంలో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అంబేద్కర్లో కొంత కలుషితం జరిగింది ఆయన మనసులో, ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్లో అమెరికాలో ఎడ్యుకేషన్ అయ్యాడు కాబట్టి కొంత సమాజం పట్ల. బట్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు అన్యాయం చేయలే, ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ అయినాయి. ఇట్లా చేస్తే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు గాంధీ నెహ్రూకి. వాళ్ళు వినకుండా ఈ కాన్స్టిట్యూషన్ని పటేలు అంబేద్కర్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసి పడేశారు. ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి మనం. ఓట్ షేర్ డెఫినెట్గా పెరుగుద్ది. ప్రతి ఒక్కడు వచ్చి ఓటేయండి, డెఫినెట్గా ఆటోమేటిక్గా పెరుగుద్ది ఓట్ షేర్. బీజేపీకి ఓట్ షేర్ పెంచడం కూడా ఇంపార్టెంట్. గెలవడం ఒకటే కాదు, ఓట్ షేర్ కూడా పెంచాలా. ధైర్యం రావాలని చెప్పినట్టు అరే మన బలం పెరుగుతుందని చెప్పని తెలియంటే ప్రతి ఒక్కడు వచ్చి ఓటేయండి. ఓడిపోతామని చెప్పని ఓటేయకుండా అట్లా చేయకూడదు. మీకేం తెలుసు మాధవీలత గారు ముస్లిం ఉమెన్ గురించి, వాళ్ళ రైట్స్ గురించి, ట్రిపుల్ తలాక్, వాళ్ళకి జరిగే అన్యాయం గురించి ఎంత రైజ్ చేస్తుంది? వాళ్ళు ఎంతమంది వచ్చి ఓటేస్తారో మీకు తెలుసా? తెలియదు కదా. రేపు ఎంతమంది ముస్లిం ఉమెన్ వచ్చి బయటకు వచ్చి ఓటేస్తారు మాధవీలత గారికి? సో కాబట్టి వాళ్ళని మీరు రక్షించాలని చెప్పండి, మీరు హిందువులు అందరూ ఒకటి అవ్వాలి. ఇప్పుడు ముస్లిం ఉమెన్కి సపోర్ట్గా హిందువులు నిలబడకపోతే నష్టపోయేది హిందువులే. వాళ్ళకి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళేం సూపర్ హ్యూమన్సా? ఆ లాస్ అన్ని తీయాలి కదా. పాపం వాళ్ళకి తలాక్ ఇచ్చేస్తే రోడ్డు మీద పడేసి పిల్లల్ని లాగేసుకొని ₹1 కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తారంట. అదేం లాసు, అదేం కంట్రీ? మన కంట్రీలో అన్యాయం జరుగుతుంటే మనం నోరెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాట ఏదో ఓటేసి మాట్లాడండి, ఎందుకంటే మీరు ఓటేస్తే ఆటోమేటిక్గా లాస్ మారుతాయి. 2/3 మెజార్టీ కావాలి రాజ్యసభలో కూడా. రాజ్యసభలో సరిపోకపోతే లోక్సభలో ఎక్కువ సీట్లు వస్తే కంబైన్ సెషన్ పెట్టేసి 2/3 మెజార్టీ, కంబైన్ సెషన్లో 2/3 మెజార్టీ అంటే లోక్సభలో మెంబర్స్ అందరూ, రాజ్యసభలో మెంబర్స్ అందరినీ జాయింట్ సెషన్ పెట్టేసి జాయింట్ సెషన్లో 2/3 మెజార్టీ తీసుకొచ్చినా కూడా మన కాన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకురావచ్చు. 50% ఉంటారు, ఏ కాన్స్టిట్యూషన్ చేంజ్ తీసుకురాలేరు. టెంపరీ క్లాజెస్ మాత్రం చేంజ్ చేయొచ్చు. ఆర్టికల్ 370, CAA ఇట్లాంటివన్నీ టెంపరీ క్లాజెస్ కాబట్టి అవి మాత్రం చేయొచ్చు. దేశం మొత్తానికి సంబంధించిన లా 2/3 మెజార్టీతో చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క సీటు మహత్వపూర్ణం, మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఓట్ షేర్ పెంచాలి. బీజేపీకి, ఎన్డీఏకి ఓట్ షేర్ ఇట్ షుడ్ క్రాస్ 50% దిస్ ఎలక్షన్లో. లాస్ట్ టైం 45% వచ్చింది ఎన్డీఏకి. ఎందుకంటే ఈసారి అందరూ ఎన్డీఏ అలయన్సెస్ లేరు, కొన్ని అలయన్సెస్ పోయినాయి. అక్కడ తమిళనాడులో ఏడీఎంకే తోటి లేదు,
అక్కడ అకాలీదళతో అక్కడ లేదు, పంజాబ్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ బయటకు వెళ్ళారు. కోర్స్ కొంతమంది ఇటు వచ్చారు అనుకోండి. సో ఎన్డీఏ అలయన్స్కి కొన్ని తగ్గే కాబట్టి మిగతా ఓట్ వేయని ఆలోచిస్తున్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని చెప్పని, ఓట్ వేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా ఇట్లా చిన్న చిన్న వీడియోస్, అరే ప్రతి ఒక్కళ్ళు మీరు ఓట్ వేయండిరా ఈసారి అని చెప్పని మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టండి, బయట వదిలిపెట్టండి, మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టుకోండి. ఒక చిన్న వీడియో చేసి, మీరు చేయలేకపోతే నా వీడియో ఫార్వర్డ్ చేయండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాదిలత గారికి సపోర్ట్గా నిలబడండి. ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లోనే ఉండాల్సిన అవసరం లే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఇన్ జనరల్ ఫార్వర్డ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. జై హింద్.